ఉత్తర ఫల్గుని నక్షత్రం మొదటి పాదం జాతకులంతా కూడా విద్యాధికులని చెప్పలేం. వీరు మంచి రంగు రూపంతో ఆరోగ్యంగా బాగుంటారు. కానీ భయ స్వభావం, ధైర్య సాహసాలు తక్కువ, వెంటనే నిర్ణయాలు తీసుకోలేరు. ఏ పనికి 1కి 10 సార్లు ఆలోచించి కానీ చేయరు. అలా తీసుకునే నిర్ణయాలు కొన్ని అంచనా తప్పిపోతూ ఉంటాయి. అలాగని ఎవరి సలహాలు కూడా వీరికి నచ్చవు. స్త్రీల మాటలు అసలు వినరు. సొంత నిర్ణయాలకే ప్రాధాన్యతనిస్తారు. వీరికి ఓర్మి ఎక్కువ, అధికంగా ఇతరులకే ఉపయోగపడుతూ ఉంటారు. వీరు సలహాలు ఇతరులకు లాభిస్తాయి, వీరికి మాత్రం అంతగా ఉపయోగపడవు. తన గురించి గొప్పగా చెప్పుకోవడం వీరికి అలవాటు. మనస్సులో ఏమున్నా పైకి చెప్పుకోనిదే ఉండలేరు. మనస్సులో ఏ విషయం దాగదు. పరోపకారం చేస్తారు గొప్పల కోసం. వీరు అందరినీ సులువుగా నమ్ముతారు, నమ్మి మోసపోతూ ఉంటారు. పైగా అధికారులు, ఉన్నతమైన వారి పట్ల విశేష గౌరవంతో అవసరానికి మించినటువంటి భయభక్తులు వారి యందు ప్రదర్శిస్తూ ఉంటారు. వీరికి వ్యసనాలు ఉండవని చెప్పలేం. కాస్త ఆ బారిన పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నక్షత్రాధిపతి సూర్యుడై ఉన్నాడు. నైసర్గిక పాపి, నీచ సాంగత్యం, వ్యసనాలు కూడా అమలుకునేటువంటి అవకాశం ఉన్నది. స్త్రీ మూలకమైనటువంటి సమస్యలు కూడా ఎదుర్కొంటారు. కొంత ఎక్కువగా చెప్పకూడదు కాబట్టి ఒక చిన్న మాటతోనే స్త్రీ మూలకంగా సమస్యలు ఎదుర్కొంటారు. వీరు ఉద్యోగంలోనే బాగా రాణిస్తారు. పై అధికారుల యొక్క మెప్పు పొందుతారు. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదిస్తారు. వ్యసనాలకు కూడా ఖర్చు పెడతారు. అప్పులు చేయడం, తీర్చడం కూడా జరుగుతూ ఉంటుంది. అనుమానాల వలన ఎవరిని నమ్మరు. ఈ కారణంగా వీరికి బంధువర్గం, స్నేహితుల సహకారం కూడా చాలా తక్కువగా ఉంటుంది. వీరు ఎంత భయస్థులో అంతకన్నా దైవభక్తి ఉంటుంది. ఇకపోతే కన్యా రాశికి చెందినటువంటి 2, 3, 4 పాదాలు యొక్క ఫలితాలు కూడా ఇప్పుడు కొంతమేరకు తెలుసుకుందాం. కన్యా రాశి దిస్వభావ రాశి, అధిపతి బుధుడు. వీరు కాస్త రంగు తక్కువగాను, మొరటగాను కనిపించవచ్చు. మనస్సు చాలా మంచిది, చక్కని ఆరోగ్యం ఉంటుంది. దేనికి చలించని స్వభావం, భయం అంటే తెలియదు. గుడ్డిగా తలంచి చేసేయడం వీరి స్వభావం. ఎదుటి వారిని ఉపయోగించుకోవడంలో వీరు మంచి దిట్టాపరులు. ఎవరికి ఉపయోగపడరు. మాటల్లో చూపించేటువంటి అభిమానం కాస్త చేతుల్లో తగ్గుతుంది. అందరితోనూ మంచిగా ఉంటారు. కలుపుగోలుతనం ఉంటుంది. మిత్రుల సహకారం ఉంటుంది. బంధువర్గం యొక్క సహకారం కొంచెం తగ్గుతుంది. వీరికి వ్యసనాలు చాలా తక్కువనే చెప్పుకోవాలి. ఆదివారం, సోమవారం అదృష్టప్రదం. వీరు శివారాధన విశేషంగా చేయాలి. వీరు ఉంగరంలో ధరించవలసినటువంటి జాతి రత్నం కెంపు. అదృష్ట సంఖ్య 1. జ్యోతిష్య శాస్త్రం వీరికి సూచన చేస్తూ ఉన్నది.